బైబిల్లో ప్రాముఖ్యమైనది. 7 అంటే సృష్టి 7 దినములు. అలాగే నయమాను కుష్ఠరోగంతో ఉన్నప్పుడు 7 విజయాన్ని చేకూర్చారు. అలాగే 7వ మాట నేను చదువుతున్నాను. లూకా సువార్త 23:46 అండి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అనెను. గొప్ప కేక వేసెను అని మనకి ఈ వచనంలో తెలియపరుస్తుంది. అలాగే కీర్తనలో 31:5 ఏం చెప్తున్న, ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవ, నన్ను విమోచించు వాడవు నీవే. దేవాదేవుడు ఆత్మలకు తండ్రి అయి ఉన్నాడు కాబట్టి ఆయన దేవుని చేతికి ఆత్మను అప్పగించున్నాను అన్నాడు. అలాగే ప్రసంగి 12:7 కూడా ఉంది, మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. అలాగే అపొస్తలుల కార్యము 7:59 కూడా స్టెఫెను ఆత్మను దేవునికి అప్పగించున్నాడు. అది ఏంటంటే మనం ఈయన ఆత్మ చేతికి దేవుని చేతికి అప్పగించుకున్నారు కదా యేసయ్య. ఏంటంటే దానికి మనం కూడా దేవుని విషయంలోనూ దినదినము మనం ఆత్మ ఆయనకు అప్పగించుకోవాలండి. ఎలా అంటే యూదులు ఏం చేసేవారు, ప్రభు గారు సిలువ మరణం తర్వాత ఆయన ఆత్మ అప్పచెప్పారు కదా తండ్రికి, మాదిరి చూపించారు కాబట్టి వాళ్ళు ఏం చేసేవారంటే రాత్రి ప్రార్థన చేసుకుని దేవుడికి వాళ్ళ ఆత్మ అప్పగించుకుని ఉదయమే మళ్ళీ దేవుని కృతజ్ఞతలు చెల్లించుకున్నారు. అలాగే మనం కూడా దేవునిలో నిత్యము మనం దేవునికి మన ఆత్మను రోజు అప్పగించుకుని మరి వేకువజాము వేసి మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. ఏంటంటే మొత్తం సిస్టర్ గారు చెప్పేసారు, వారికి అంతా నేను ప్రిపేర్ అయ్యింది, మళ్ళీ మీరు వినితే వింటారు కాబట్టి సెక్షన్ దేవుడు దీవించండి.